మాజీ మంత్రి జోగి రమేష్ ని పరామర్శించారు ఎమ్మెల్సీ తలసిల రఘురాం. నకిలీ మద్యం కేసులో అరెస్టైన జోగి రమేష్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. నెల్లూరు విచ్చేసిన ఎమ్మెల్సీ తలసిల రఘురాం మరో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి జోగి రమేష్ తో ములాఖాత్ అయ్యారు. పలు అంశాలపై జోగి రమేష్ తో ఆయన చర్చించారు. పార్టీ అండగా ఉందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు. నకిలీ మద్యంపై పోరాటం చేసిన జోగి రమేష్ పై అక్రమ కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీరుతో ప్రజలలో అసంతృప్తి పెరిగిపోయిందని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జోగి రమేష్ గారిని తీసుకుంటే అసలు ఇక్కడ సంబంధం లేనటువంటి కేసు. ఆయన ఏదైతే ఒక చీప్ లిక్కర్ని తయారు చేసి ఒక 10 రూపాయలకు ఒక బాటిల్ని తయారు చేసి ప్రాణాంతకమైనటువంటి ఆ చీప్ లిక్కర్ని ప్రజలకి అందిస్తూ ఉన్నారు అని బయటపడినప్పుడు జోగి రమేష్ గారు దాని మీద ఫైట్ చేయడానికి ముందుకెళ్తే ఇతన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆ కేసులో ఇన్వాల్వ్ చేసినటువంటి తీరైతే అత్యంత జుగుప్సాకరమైనది. ఎక్కడ కూడా ఇంతకంటే అన్యాయం కూడా ఉండదు. ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా ఎవిడెన్స్ లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా లోకేష్ ఏం చెప్పినాడు, ఒక తండ్రిని అరెస్ట్ చేస్తే ఆ బిడ్డ బాధ ఎలా ఉంటుంది, ఈ రాష్ట్ర బాధ ఎలా, ఈ రాష్ట్రం ఏ విధంగా బాధపడుతూ ఉంది, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా బాధపడుతూ ఉన్నాయి అని గొంతుచించుకొని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా లోకేష్ కానీ ఈరోజు ఎలాంటి సంబంధం లేకుండా అత్యంత బాధాకరమైనటువంటి విషయం అనమాట. కేసులు పెడతామని కూడా చెప్పినా కూడా కేసులు పెట్టించుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎక్కడ కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కార్యకర్త కూడా వెనకడిగేసే ప్రశ్నే లేదు. తప్పకుండా జోగి రమేష్ గారు చాలా ధైర్యంగా ఉన్నారు. రఘురామన్న కూడా ఆయనకు ఒక భరోసాని ఇవ్వడం కూడా జరిగింది. పార్టీ యావత్తు కూడా జోగి రమేష్ గారికి అక్రమంగా నిర్బంధించినటువంటి కేసుల మీద జోగి రమేష్ గారికి పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. ఏం పర్లేదన్నా ఇట్లాంటి కేసులు ఏమైనా కూడా చేసే పోరాటంలో ఎక్కడ కూడా వెనకడిగేసేది లేదు. ఎన్ని రోజులు మహా అయితే ఇక్కడ జైల్లో పెడతారు. బయట వచ్చిన తర్వాత నాకు ఇంతకుముందు ఏదైతే వాయిస్ ఉందో అంతకు మించినటువంటి వాయిస్ని రేపు కూటమి ప్రభుత్వం చూడబోతుందని చెప్పి జోగి రమేష్ గారు చాలా ధైర్యంగా కూడా చెప్పడం జరిగింది. కొంచెమైనా కూడా సిగ్గుపడాలి కూటమి ప్రభుత్వం. ఈ విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా భయపడట్లేదు అని అన్నప్పుడు కూడా కనీసం సిగ్గుపడైనా కూడా ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం మానుకోగలగాలి. కానీ వారికి ఆ సిగ్గు కానీ అట్లా ఎక్కడ కూడా కనిపించదు నాయకుల దగ్గర. సో ఈరోజు ఈ అరాచకం ఏదైతే చూపిస్తూ ఉంటారో ఒక్కొక్క అధికారికి కానీ ఒక్కొక్క నాయకుడికి కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రేపటి రోజున వాళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి పాపాలు ఆ పాపాలు పండే రోజు తొందరగానే వస్తుందని. సో అందరం కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాన్ఫిడెంట్గా నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా ఈరోజు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కావడం కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి.